హలో అండి. ఈరోజు గోంగూర ఎండు రొయ్యలు నేనైతే ఎలా వండుతానో చూపిస్తానండి. 100 గ్రాములు ఎండు రొయ్యలు తీసి శుభ్రంగా కడిగి ఇలా లైట్గా వేయించి పెట్టుకున్నానండి. ఒక గోంగూర కట్ట సన్నగా తరిగానండి. ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. గోంగూర ఎండు రొయ్యలకి తాలింపు వేసానండి. ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసానండి. కొద్దిగా కరివేపాకు వేసాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేస్తున్నానండి. కొంచెం పసుపు వేసాను దీంట్లోనే. ఉల్లిపాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేస్తున్నాను, సాల్ట్ వేస్తున్నానండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగేటట్టు వేయించుతానండి. బాగా వేగిపోయిందండి. ఒక స్పూను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను. ఆ పేస్ట్ కూడా బాగా వేగిందండి. ఇప్పుడు గోంగూర వేస్తున్నానండి. గోంగూర బాగా మెత్తగా మగ్గాలండి. గోంగూర మెత్తగా మగ్గిపోయిందండి. ఇందులో ఇప్పుడు ఈ కూరకు సరిపడా కారం వేస్తున్నానండి. ఒక స్పూన్ వేస్తున్నాను కారం. కొంచెం ధనియాలు, గరం మసాలా పొడి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో వేసేస్తున్నానండి. కొద్దిగా వాటర్ పోస్తున్నానండి. ఇది కొంచెం బాగుంటుంది, కొద్దిగా పోస్తే, ఎక్కువ కాదు. ఇది ఇప్పుడు ఒక 10 నిమిషాల వరకు సన్నటి సెగ మీద మగ్గనిస్తానండి. గోంగూర ఎండు రొయ్యలు చక్క దగ్గరగా ఉడికిపోయిందండి. నేను పోసిన వాటర్ అంతా కూడా. ఇప్పుడు కొద్దిగా ఈ కూరకు సరిపడా ఉప్పు వేస్తున్నానండి. అయిపోయిందండి గోంగూర ఎండు రొయ్యల కూర. నేనైతే ఇలా చేస్తానండి.